ఆప్యాయత గాని ప్రేమ గాని ఉన్న పక్షంలో 9 నెలల బకాయిలు కూడా గత ప్రభుత్వంలో విడిచిపెట్టినటువంటి బకాయిలు కూడా మాకు ఇస్తే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొంత ఆర్థికంగా వెసులుబాటు మాకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఆర్థికేతర సమస్యలు కూడా మేము క్లియర్ కట్ గా ఒక ఉద్యోగి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత 6 ఏళ్లకో 7 ఏళ్లకో 8 ఏళ్లకో ఏం ప్రమోషన్ తీసుకుంటాడు, ప్రమోషన్ తీసుకున్న తర్వాత ఏ ర్యాంక్ లో ఉంటారు, ఏ ర్యాంక్ లో ఏ పే స్కేల్ వస్తుందని ఎదురు చూసే పరిస్థితి. కానీ ఇప్పటి వరకు చాలా శాఖల్లో ఉన్నటువంటి 19 శాఖల్లో ఇంతవరకు ఏ ఉద్యోగికి కూడా మెజారిటీ చాలా ఉద్యోగులకి ఇంతవరకు ప్రమోషన్ క్లియర్ కట్ ఛానల్స్ అనేవి లేవు. క్లియర్ కట్ సర్వీస్ రూల్స్ రాసి ప్రమోషన్ ఛానల్స్ తెలియజేయండి అని చెప్తున్నాం. అదే విధంగా ఓడీ బేసిస్ లో గానీ లేదంటే డెప్యుటేషన్ బేసిస్ లో వేరే శాఖల్లో వాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల మీద పనిభారం ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఇక్కడ వెసులుబాటు అనేది ఉద్యోగులు కల్పించే విధంగా చేయాలంటున్నాం. అదే విధంగా ఏదైతే గత 15-16 నెలల నుంచి గత ప్రభుత్వంలో ఆ వ్యవస్థలో ఒక క్లస్టర్ ఒక వాలంటీర్ పద్ధతిలో చేసేవాళ్ళు, కానీ నేడు ఒక్కొక్క ఉద్యోగి 3 నుంచి 5 క్లస్టర్లు ప్రతిరోజు డోర్ టు డోర్ సర్వేలు చేస్తున్నారు. వారి మాతృశాఖలకు సంబంధించినటువంటి శాఖాపరమైన ఉద్యోగాలు చేస్తున్నారు. వాటితో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇచ్చినటువంటి అవి చేస్తున్నారు. వాటితో పాటు ఏమైనా విపత్తులు వచ్చినా లేదంటే ఏమైనా ఎమర్జెన్సీ సర్వీసులు వచ్చినా కూడా వాటిని కూడా చేస్తున్నారు. కాబట్టి దయచేసి డోర్ టు డోర్ సర్వేలకి స్వస్తి పలకాలని వాటి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి కొంత స్వాతంత్ర చేకూరాలని చెప్పి తెలియపరుస్తున్నాం. అదే విధంగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన మేము కొన్ని తీర్మానాలు రూపొందించి అవి గ్రౌండ్ లెవెల్లో మండల అధికారులు గాని లేదా జిల్లా అధికారులకు గాని లేదా ఇంకొక అధికారులకు గాని తీసుకెళ్లి వెళ్ళమంటున్నప్పుడు అక్కడ మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఒక సత్యసాయి జిల్లాలో ఒక విలేజ్ లో చూసుకుంటే ఒక మండలంలో అక్కడ ఉన్నటువంటి మండలాధికారి గారు ఎవరు చెప్తే వచ్చారు, ఏ గొట్టంగాడి పర్మిషన్ తీసుకొని వచ్చారనే ఏకపక్షమైనటువంటి భావజాలంతో ఏకపక్షమైనటువంటి నోటి దురుసు ప్రవర్తన చేస్తూ ఉద్యోగుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎక్కడైనా గానీ అట్లాంటి అధికారులు గానీ లేకపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కించపరిచే విధంగా మీరు ఎప్పుడైనా మాట్లాడే ముందు వారి తరపున గొంతెత్తి నినదించే ఒక ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఉందని తెలుసుకోండి. ఖచ్చితంగా మా జేఏసీ పక్షాన అటువంటిది ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా ఖండిస్తామని చెప్పి కూడా తెలియపరుస్తున్నాం. అదే విధంగా మొన్నటికి మొన్న గౌరవ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు అనేవి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని మేము 15 రోజుల నుంచి సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు వాటికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు పిలిచి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేనందువలన దయచేసి పెన్షన్ కి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈసారి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీకి సహకరించుకోమని అందువల్ల 22వ తేదీన గౌరవ సర్ప సిఇఓ గారికి నోటీస్ అందజేసి పెన్షన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని మా పక్షాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా 23, 24, 25 తేదీల్లో గౌరవ జిల్లా కలెక్టర్లకు అయితేనేమి గౌరవ జాయింట్ కలెక్టర్లకు అయితేనేమి గౌరవ హెచ్ఓడీలు జిల్లా హెచ్ఓడీలకి మేము మా కార్యాచరణ కమిటీ పక్షాన వినతి పత్రాలు ఇచ్చి మాకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అంశాలు గానీ ఆర్థికేతర అంశాలు గానీ ఏమీ సాల్వ్ అవ్వలేదు. కాబట్టి మేము మున్ముందు తీసుకునే కార్యాచరణకి మేమంతా కట్టుబడి ఉంటాం. దయచేసి మీరు కూడా ప్రభుత్వ పెద్దలకి మీ ద్వారా కూడా మా వినతి పత్రాలు పంపించాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా 26, 27 తేదీల్లో ఏదైతే ప్రభుత్వానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి అధికారులకి ఉద్యోగులకి అనుసంధానంగా ఉన్నటువంటి కొన్ని అఫీషియల్ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ఈనాడు ఏదైనా గానీ వాట్సాప్ ద్వారా పంపించే గానీ ఆదేశాలు గానీ లేకపోతే ఏ వర్క్ చేయాలన్నా ఏ సర్వేలు చేయాలన్నా ఏది చేయాలన్నా వాట్సాప్ నుంచే మాకు ఆదేశాలు వస్తున్నాయి. తద్వారా 26, 27 తేదీల్లో మా 1,30,000 మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయ్యి మేము ప్రభుత్వాలకి వ్యతిరేకం కాదు, అధికారులు తీసుకునేటటువంటి ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకం అని చెప్పి తెలియజేయడానికి 26, 27 తేదీన 1,30,000 మంది ఉద్యోగులు కూడా వాట్సాప్ అఫీషియల్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అవ్వబోతున్నాం. అదే విధంగా 28వ తేదీన ఏదైతే మొదటి ప్రాంతీయ సమావేశం విజయనగరంలో చేసుకున్నామో రెండో ప్రాంతీయ సమావేశాన్ని కర్నూలు వేదికగా రాయలసీమ ప్రాంతంగా చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర కమిటీ రాయలసీమ జిల్లా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకొని ఆ రోజు సాయంత్రం జరిగే కోర్ కమిటీ పక్షాన మళ్లీ కార్యాచరణ రూపొందించబోతున్నామని చెప్తున్నాం. ఈ 28వ తేదీలోపు ప్రభుత్వం వారు గాని అధికారులు గాని చర్చలకు పిలవని పక్షంలో మేము 1వ తారీఖు
అక్టోబర్ 1 పెన్షన్ పంపిణీ చేయాలంటే 29వ తారీఖు డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది బ్యాంకుల నుంచి. మా వెల్ఫేర్ మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నారు, మేము డబ్బులు అనేవి డ్రా చేయకుండా ఉంటాము ప్రభుత్వం కనుక చర్చలకు పిలవకపోతే అని ఈ రోజు వచ్చినటువంటి వెల్ఫేర్ సంఘం మిత్రులు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు అంత దూరం వరకు, అధికారులు అంత దూరం వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఒకవేళ మీరు తీసుకెళ్లే పక్షంలో మేము కార్యాచరణతో ముందుకెళ్తాం కానీ వెనక్కి వెళ్లే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతో పాటు ప్రజలకు కూడా మేము ఇక్కడి నుంచి ఒక విన్నపం చేస్తున్నాం. మేమెవరూ ప్రజలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. గత 6 ఏళ్లుగా అనేక సమస్యలు మా గ్రామవార్డు సచివాలయాల్లో ఉద్యోగులు అనేక సమస్యలు నిండిపోయి ఉన్నాయి. మేము ప్రజలకు కూడా చెప్తున్నాం, మేము అడిగేది ఏమి గొంతెమ్మ కోరికలు కాదు, కేవలం మేము ఉద్యమం చేస్తుంది 2 నోషనల్ ఇంక్రిమెంట్లు. ఏదైతే గతంలో టీచర్లకు కానీ లేదంటే 57 శాఖల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగకైనా ప్రొబేషనరీ పీరియడ్ లో స్కేల్ ఇవ్వకపోయినా సరే తదనంతరం స్కేల్ ఇచ్చి ఆ 2 సంవత్సరాల నోషనల్ ఇంక్రిమెంట్లు అనేది ప్రొబేషన్ కి సంబంధించి తర్వాత మంజూరు చేస్తారు. అవే మేము అడుగుతున్నాం. ఆ ఇంక్రిమెంట్లకు సంబంధించిన డబ్బులు కూడా వేల రూపాయలు మాకేమి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చాం. ప్రతి ఒక్క గ్రామవార్డు సచివాలయ ఉద్యోగికి 640 రూపాయలు, 640 రూపాయలు ప్లస్ 640 రూపాయలు 1280 రూపాయలు 2 నోషనల్ ఇంక్రిమెంట్లు. అవి 2 వస్తే 6 సంవత్సరాలు ఒకే కేడర్ లో ప్రమోషన్ లేకుండా పనిచేసే వాళ్ళకి ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుంది. అందువల్ల ఈ 2 నోషనల్ ఇంక్రిమెంట్లు వస్తే ఒక స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుంది. ఇవి కేవలం ఆర్థిక ప్రయోజనాలు. అధికారులుగా మనం వచ్చినప్పుడు ఆ కేడర్ చూసుకొని కింది స్థాయి ఉద్యోగుల మీద చులకన భావంతో మాట్లాడేటప్పుడు కూడా మనం కూడా అలాంటి స్థాయిల్ని నుంచి వచ్చామని దయచేసి కనీస ఒకసారి ఆలోచించుకొని మీరు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల పక్షాన రాష్ట్రంలో ఏ మూల ఏ ఇన్సిడెంట్ జరిగినా మా ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన గాని, మా చైర్మన్ మధుబాబు గారు గాని, ప్రధాన కార్యదర్శి గాని, అసోసియేట్ చైర్మన్ హరీష్ గారు గాని, కన్వీనర్ గాని పులివంట్ల గారు గాని, లేదంటే రాష్ట్ర కమిటీలో ఉన్న సభ్యులే గాని, జిల్లా కమిటీ త్వరలో ఏర్పరచిపోతున్నాం ఆ సభ్యులు గాని ఖచ్చితంగా ముందుకొచ్చి వాటికి అవసరమైనటువంటి సమాధానాలు కూడా చెప్తారని చెప్పి తెలియజేస్తూ, ప్రభుత్వం చిత్తశుద్ధి ఎలా ఉందంటే గౌరవ టీచర్లకు, గురువులు మా అందరి గురువులు, టీచర్లకు 2 రోజులు దసరా సెలవులు ముందు నుంచి ఇవ్వాలని చెప్పి ఒక కాగితం పెడితే 4 రోజుల క్రితం ఇమ్మీడియట్ గా జీవోలు పాస్ చేసి, అదేదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా జీవోలు పాస్ చేసి వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ మా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు గత 15 రోజులుగా 130,000 మంది ఉద్యోగులు మా కష్టాలను తీర్చండి, మా సమస్యలు అనేకం ఉన్నాయని చెప్పి ఇబ్బంది పడుతుంటే కనీసం వాటికి సంబంధించి ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ అధికారి కూడా పిలిచి మాట్లాడిన పరిస్థితి. కాబట్టి మా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు 130,000 కూడా కార్యాచరణని కొనసాగిస్తాము. అవసరమైతే అక్టోబర్ 6వ తేదీ నుంచి విజయవాడ వేదికగా మా రాష్ట్ర కమిటీ పక్షాన మా చైర్మన్ గారు గాని, లేదంటే నేను గాని, మా అసోసియేట్ గారు గాని నిరవధ దీక్ష కూడా కూర్చోడానికి వెనకాడబోమని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ, మా ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన ఏదైతే లెటర్ హెడ్ మీద, అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఈ రోజు సాయంత్రానికి మేము వెలువరిస్తాం. ప్రతి ఒక్క గ్రామవార్డు సచివాలయ ఉద్యోగి కూడా దీనికి సంబంధించిన కార్యాచరణని ఈ మండలాల్లో, మీ గ్రామాల్లో, మీ జిల్లాల్లో అమలు పరచాల్సిన కనీస బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి దాని పరంగా మీరు అమలు చేసి మనమంతా ఒక తాటి మీద ఉన్నామని చెప్పి అధికారులకు, ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మీ ముందుందని తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నా పేరు పిల్లి హరీష్. నేను గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ అసోసియేట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాను. గ్రామవార్డు సచివాలయాల్లో ప్రధాన భాగమైనటువంటి వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ రోజు వరకు ఎటువంటి ప్రమోషనల్ ఛానల్ కానీ, సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ కానీ చేసి ఉండలేదు. గౌరవ మంత్రివర్యులకు కానీ, సిడిఎంఏ గారికి కానీ, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారికి కానీ వివిధ రూపాల మా ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన వివిధ నోటీసులు ఇవ్వడం జరిగింది. మాకు ప్రమోషన్ ఛానల్ మీద మరియు సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ మీద ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రివర్గం కోరడానికి, కానీ ఈ రోజు వరకు ఎటువంటి స్పందన కానీ, ఎటువంటి రూపాన జవాబు కానీ రాని పక్షాన మా ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన ఎటువంటి కార్యాచరణ వెళ్ళడానికన్నా సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాను. సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత, సచివాలయ ఉద్యోగుల ఐక్యత.